ఈరోజు మనతో పాటు ఉన్నారు సునీత గారు, మా ఏంటి సంస్థల అధిపతి, చైర్పర్సన్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్కారం. నమస్తే. సో అసలు మాకు మా ఏంటి గురించి తెలుసుకోవాలండి మ్యామ్. 2001లో మా ఈఎన్టీ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఎక్కువ అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు వచ్చేవాళ్ళు విత్ డెఫ్నెస్. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ స్కీమ్ తీశారు. 500 చిల్డ్రన్ దాకా మన దగ్గర ఆరోగ్యశ్రీలో సర్జరీస్ జరిగాయి. డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ అనేది ఎప్పుడూ ఉండేది నాకు. ఈఎన్టీ అనగానే when I said I was working with an ENT, one of my friends laughed. ఏ చెవుల్లో గుబులు తీసుకునే వాళ్ళ దగ్గర ఏముంటుంది పని అని. యూసీ పేషెంట్ డైడ్ డ్యూరింగ్ ద ఈఎన్టీ ట్రీట్మెంట్. డాక్టర్ గారు ఒక 10%, నేను ఒక 10% మా శాలరీస్లోంచి తీసి ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. మా ఈఎన్టీ గురించి చెప్పారు అండ్ ఆల్సో 4 ఆస్పెక్ట్స్లో వర్క్ చేస్తున్నామన్నారు. ఒకసారి వాటి గురించి చెప్తారా? మా రీసెర్చ్ ఫౌండేషన్ హ్యాస్ 2 divisions. ఒకటి R&D చేస్తాము, రెండోది వచ్చేసి సర్వీస్ టు ద పీపుల్, రైట్? ఏ హాస్పిటల్ చూసినా కానీ ఆల్వేస్ డబ్బుల కోసమే చూస్తూ ఉంటారు. మీకు అసలు ఫౌండేషన్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది? ఆర్ ఐడెంటిఫైడ్ లాట్ ఆఫ్ హియరింగ్ లాస్ కిడ్స్. సో వీ యాక్చువల్లీ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ మై ఫౌండేషన్ ట్యాగ్ లైన్ మీరు స్టార్ట్ చేసిన ఫౌండేషన్ కదా మ్యామ్, దాని ద్వారా ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? లాట్ ఆఫ్ రూరల్ క్యాంపెయిన్స్లో ఫ్రీ క్యాంప్స్ చేయటం జరుగుతూ ఉంటుంది. మంత్స్ వెన్ వీ యూస్ టు డూ అరౌండ్ 40 క్యాంప్స్ పర్ మంత్. మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? దేర్ వాజ్ అ చైల్డ్ హూ వాజ్ ఐడెంటిఫైడ్. ఐ టోల్డ్ ద మదర్, పిల్లని తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఇంటికి. అమ్మ ఫ్యాక్ట్ ఇది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయి మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, అట్లీస్ట్ నా మాట వినండి అని చెప్పి దెన్ ఐ హ్యాడ్ టు షీ జస్ట్ లైక్ ఆఫ్టర్ 2-3 months షీ కేమ్ బ్యాక్ హర్ సెల్ఫ్. సో ఐ సక్సీడెడ్ దట్ వే. ఈఎన్టీ వినడానికి అందరూ చిన్నదే అనుకుంటారు, కానీ వెన్ యూ యాక్చువల్లీ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్, హియరింగ్ లాసే తీసుకోండి. మీ పిల్లలు వినపడట్లేదు అని అంటే ఆ పేరెంట్స్కి, ఆ ఫ్యామిలీకి ఎంత పెయిన్ ఉంటుంది. సో అమ్మ పిలిచినప్పుడు ఆ అనాలి, అమ్మ పిలుపుకి మనము అమ్మ వస్తున్నా అనే దానికి కూడా యూ షుడ్. సో దట్స్ విత్ హియరింగ్, రైట్? సో దట్ ఎమోషన్ ఆల్సో క్యారీస్ అలాంగ్. హలో, హాయ్ అండి, నా పేరు వినిల్. ఈరోజు మీరున్నారు చర్చా విత్ లీడర్ కార్యక్రమంలో. ఈరోజు మనతో పాటు ఉన్నారు సునీత గారు, మా ఏంటి సంస్థల అధిపతి, చైర్పర్సన్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్కారం. నమస్తే. చర్చా విత్ లీడర్. థ్యాంక్ యూ మ్యామ్. మా ఇంటి గురించి చాలాసార్లు విన్నాము, చూసాము. సో అసలు మాకు మా ఏంటి గురించి తెలుసుకోవాలండి మ్యామ్, అందుకోసం ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాము. సో బేసికల్లీ మాకు మీ గురించి చెప్తారా మ్యామ్? లైక్ మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వినీల్ గారు. ఎస్, ఐఎమ్ ది చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ మా ఈఎన్టీ. కాకుండా కూడా దేర్ ఆర్ few more organizations in the process which have evolved. మా రీసెర్చ్ ఫౌండేషన్, మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అండ్ మా మల్టీ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్. ఇవన్నీ నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో మీ యాజ్ సునీత, ఐఎమ్ అ శ్రీ వైష్ణవ ఫ్యామిలీ బార్న్, కట్టర్ ట్రెడిషనల్ ఫ్యామిలీ బార్న్ గర్ల్, అండ్ మై డాడ్ వాజ్ వర్కింగ్ ఫర్ ఆర్టీసీ. So we are all from Hyderabad, long 4 generations. First entrepreneur of the family is me. Okay. So I come and I've studied from St. Anne's. Okay. హైదరాబాద్లోనే పుట్టాను, సికింద్రాబాద్లో పెరిగాను. సో ఐఎమ్ అ కస్ప్ బేసిక్లీ. సో అమ్మమ్మ వాళ్ళది ఓల్డ్ సిటీ, ఓకే. నాన్నగారు వాళ్ళు సికింద్రాబాద్ అల్వాల్లో ఉండేవాళ్ళు. సో మై లైఫ్ స్టార్టెడ్ దేర్ అండ్ బొలారం సెయింట్ ఆన్స్లో నా ఎడ్యుకేషన్ టిల్ 10th ఐ డిడ్ మై స్కూలింగ్ దేర్. ఐ థింక్ మొత్తం అన్నిట్లో ఒక సునీత ఈజ్ అ వెల్ ఆర్గనైజ్డ్, ఇవాళ ఒక సక్సెస్ఫుల్ ఫ్రేమ్ అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది డిసిప్లిన్ వాట్ మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఐ సా అండ్ ద స్కూలింగ్. A convent, I think overall full groomed student చేస్తుంది. సో ఎనీ సర్కమ్స్టాన్సెస్ కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఒక
కాన్వెంట్లో చదివిన వాళ్ళకి ఉంటుంది, అది నా గట్ ఫీలింగ్. సో సెంట్ ఆన్స్లో చదవడం, దాని తర్వాత ఇంటర్మీడియట్ వనితా మహావిద్యాలయంలో చదువుకున్నాను. తర్వాత పెళ్ళైపోయింది. సో మై హస్బెండ్ డిడ్ంట్ స్టాప్ దేర్, అక్కడ నుంచి మళ్ళీ చదువుకోమని అన్నారు. సో ఐ డిడ్ మై డిస్టెన్స్ డిగ్రీ అండ్ ఫైనలీ ఎట్లాగో అట్లా ఐ డిడ్ మై MBA లేటర్ ఆన్, లాంగ్ ఆఫ్టర్. ఈ ప్రాసెస్లో పెళ్ళి కావడం వాజ్ ది అల్టిమేట్ టర్న్ ఫర్ మై లైఫ్. వాట్ టు డూ? Do I decide to stay back as a housewife and do I decide to do something? There was something in always saying that no, you should always be doing something good for the society అనేది ఎప్పుడూ ఉండేది నాకు. కానీ అది చిన్నపిల్లలము 17లో ఏం అర్థం అవుతుంది, పెళ్ళైపోయింది. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఐఎమ్ ఇన్ అ బిగ్ జాయింట్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ ఇస్ యావరేజ్, మళ్ళీ అక్కడ కూడా అదే ట్రెడిషనల్ ఫ్యామిలీ, అండ్ దాట్ వాజ్ ఆల్సో పెద్ద ఫ్యామిలీ. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఇట్ జస్ట్ టుక్ 6-8 months. మా హస్బెండ్ ఏమో హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు, నేనేమో ఖమ్మంలో ఉండేదాన్ని. ఆఫ్టర్ 10 months, 11 months we decided, okay, let's all both go together and stay in Hyderabad. అప్పుడు మా husband's brother, we got him married, పాప ఇంట్లో మా అత్తగారికి ఒక సపోర్ట్, and then I came to Hyderabad. Chill life, I actually didn't want to do anything మొదటి నుంచి కూడా నడుస్తుంది. I was born brought up very royally. ఇక్కడ ఒక 40 మంది జాయింట్ ఫ్యామిలీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, ఇక్కడ 35 మంది జాయింట్ ఫ్యామిలీ నాన్నగారు వాళ్ళ ఇంట్లో, వీళ్ళ 5 ఫ్యామిలీ బ్రదర్స్ అన్నమాట. ఇటు వచ్చేటప్పటికి 5 ఫ్యామిలీ. సో not only this, my grandfather had a huge joint family. Okay. So I don't know, always people around me, not very focused on doing anything in life, but life sometimes puts you in a cross. ఏం చేయాలి అనే సిచ్యువేషన్. వన్స్ ఐ గాట్ మ్యారీడ్, మూవ్ టు హైదరాబాద్, ఇట్ వాస్ దెన్ దట్ మై హస్బెండ్స్ ఎర్నింగ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ డిడ్ంట్ మ్యాచ్, అండ్ దెన్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. ముందు ఒక టీచర్ ఉద్యోగం చేశాను. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను. ఐ ఆల్వేస్ సైన్స్ అండ్ మెడిసిన్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ మీ, బట్ ఐ వాజ్ అ మ్యాథ్స్ స్టూడెంట్. సో ఫైనలీ డెస్టినీ, I think it brought me into the hospital sector. I joined Dr. Megnath in 1997. Okay. As he was my husband's friend, and we thought we just joined in for some academic program. ఒక వర్క్షాప్ చేస్తే సరిపోతుంది, కొంచెం చిన్న ఏదైనా చేద్దాము అని. Okay. But when I actually joined the whole ఈవెంట్లో, ఈఎన్టీ అనగానే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఒక మూలకు ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. ఐ యూస్ టు కమ్ ఇన్ ద మార్నింగ్, వైబ్రెంట్, 20 years ఎట్లుంటుంది ఎనర్జీ వుడ్ బి డిఫరెంట్. సో రన్నింగ్ కమింగ్ ఎవ్రీడే అండ్ సీయింగ్. పాప డాక్టర్ గారేమో ఓపీ చూసుకోవాలి, థియేటర్లో చూసుకోవాలి, నాకేమో చిన్న జాబ్ ఇచ్చి చేస్తే ఐ థింక్ ఐ కెన్ డూ అ లిటిల్ మోర్ అని చెప్పి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు క్యాంప్స్ చేసేవాళ్ళు. దెన్ ఐ స్టార్టెడ్ హెల్పింగ్ డాక్టర్ గారు. వీ వేర్ అరౌండ్ 2-3 people. డాక్టర్ గారి లైఫ్ కొంచెం ఈజీ అవ్వడం ఎప్పుడు మొదలు పెట్టిందంటే, వెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ద హిస్టరీ ఆఫ్ ద పేషెంట్, రైటింగ్ డౌన్ ట్రీట్మెంట్స్ ఫర్ హిమ్. పాప ఆయనేమో 4 గంటలు థియేటర్లో ఒక మాస్టోడెక్టమీ చేయాలంటే బాగా కష్టపడేవాళ్ళు. సో దిస్ వాజ్ ద టైమ్ వెన్ హీ వాజ్ core into his treatments, and I just entered the entire thing, and I was always surprised to see ENT anangane. When I said I was working with an ENT, one of my friends laughed. ఏ చెవుల్లో గుబులు తీసుకునే వాళ్ళ దగ్గర ఏం ఉంటుంది పని అని. ఐఎమ్ లైక్ ఓకే. అండ్ దెన్ వెన్ యూ యాక్చువల్లీ టర్న్ బ్యాక్, దేర్ వేర్ ఇన్స్టెన్సెస్ వెన్ యూ సీ పేషెంట్ డైడ్ డ్యూరింగ్ ద ENT ట్రీట్మెంట్. సో ఈ రెండు వాజ్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ మై మైండ్. జస్ట్ అ పీరియడ్ ఆఫ్ 1.5-2 years, డాక్టర్ గారు నేను వి థాట్ వీ షుడ్ స్టార్ట్ సమ్ నైస్ ENT ఇన్స్టిట్యూట్. మోర్ సో
for him to ease out and he can plan his own OP, he can plan his own treatments and surgical timings anta. అప్పుడు 2001లో we took one floor on వాసవి హాస్పిటల్ అని రాజ్దూత్ హోటల్ దగ్గర ఉండేది లక్డీ కప్పులు. సో వీ టుక్ one floor and we started operations for ENT over there. అప్పుడు వాసవి ENT అండ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది ఫైల్ మీద. ఓకే, స్టార్ట్ చేసాము, కానీ ఎవ్రీ ఫైల్ క్యాన్సర్ మీద ప్లాస్టర్లు గీకుళ్ళు ఉండేవి. సో పీపుల్ వర్ ఆల్ స్కేర్డ్ ఆఫ్ ఈవెన్ లుకింగ్ అట్ ద వర్డ్ క్యాన్సర్. So then we slowly removed cancer from there and made it Vasavi ENT Institute. Okay. It was the then proprietary concern, but later on we converted that as a private limited company, and all of a sudden this Ma happened when we wanted to do the private limited company. Okay. Ma ante it is motherly, Ma Durga. You say it is mother. So that is the intention of Ma for us. ఎస్ మ్యామ్. మ్యామ్ మీది మా ఈఎన్టీ గురించి చెప్పారు అండ్ ఆల్సో 4 ఆస్పెక్ట్స్లో వర్క్ చేస్తున్నామన్నారు. ఒకసారి వాటి గురించి చెప్తారా మ్యామ్ క్లియర్గా? 2001లో మా ఈఎన్టీ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. అండ్ సడన్గా దే వాజ్ అ రిక్వైర్మెంట్, ఒక చిన్న పిల్లోడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కోసం వచ్చారు. సో వెన్ వీ స్టార్టెడ్ ది కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ దే వాజ్ మోర్ ఆఫ్ సపోర్ట్ నీడెడ్ బికాస్ ఎక్కువ అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు వచ్చేవాళ్ళు విత్ డెఫ్నెస్. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ స్కీమ్ తీశారు. అప్పుడు వీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్. వీ వే కాల్ టు జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్. సో 2006లో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకి పాపం కాక్లియర్ ఇంప్లాంట్ అయితే గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వస్తుంది, కానీ ఇప్పుడు ఒక కేబుల్ పోయింది అంటే ఇట్ హ్యాస్ సో మెనీ కాంపోనెంట్స్, బ్యాటరీలు ఉంటాయి, వైర్లు ఉంటాయి, ఎక్స్ట్రా కేబుల్స్ కావాలి. సో ఇలాంటి వాటికి కూడా అఫోర్డ్ చేయలేను. అంటే హ్యాండ్ టు మౌతే పొద్దున్న లేబర్ చేసుకొచ్చుకున్నా నేను 800 సంపాదించుకున్నా 600. సో దోస్ వే ద కైండ్ ఆఫ్ కిడ్స్ మెజారిటీ బికాస్ కన్సెంజువస్ మ్యారేజెస్ ఆ లెవెల్లో ఎక్కువ జరిగేవి. సో దెన్ ఇవాల్వ్డ్ మా రీసెర్చ్ ఫౌండేషన్ వెన్ వీ స్టార్టెడ్ సపోర్టింగ్ దీస్ కిడ్స్. సో ఆల్మోస్ట్ 450-500 పీపుల్ చిల్డ్రన్ దాకా మన దగ్గర ఆరోగ్యశ్రీలో సర్జరీస్ జరిగాయి. సో వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ సపోర్ట్. డాక్టర్ గారు ఒక 10%, నేను ఒక 10% మా శాలరీస్లోంచి తీసి ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. ఓకే, సో మా రీసెర్చ్ ఫౌండేషన్ ఒకటి మళ్ళీ రీసెర్చ్ మా రీసెర్చ్ ఫౌండేషన్ హ్యాస్ 2 divisions. ఒకటి R&D చేస్తాము, అంటే జెనెటిక్ హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది, ఫంగల్ సైనసైటిస్ ఎందుకు వస్తుంది, ఇలాంటి రీసెర్చ్ అంతా ల్యాబ్లో జరుగుతుంది. కాకుండా వీ ఆల్సో అప్రిషియేట్ పీపుల్ విత్ హూ వాంట్ టు లర్న్ and do internships also we give over there because we have the entire R&D equipment. రెండోది వచ్చేసి service to the people, right? Doing who cannot we support to kind of all kind of surgeries. Nose anandi, ear anandi, we do all kind of those supports. So MRF is that. MRF tarvata after few years we developed Speech and Hearing Institute in 2019. మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అంటే ఆ కోర్స్ని BASLP అంటారు. అంటే బ్యాచులర్స్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ. అంటే వినికిడికి సమస్యలకి కాను దేర్ ఆర్ ఆడియాలజిస్ట్, స్పీచ్ సమస్యలకు కాను దేర్ ఆర్ స్పీచ్ థెరపిస్ట్. దీంట్లో మళ్ళీ కాక్లియర్ ఇంప్లాంట్లకి కావాల్సింది AVT అంటే ఆడిటరీ వర్బల్ థెరపీ అని ఇస్తాం. సో ఈ AVTకి కూడా మనకి స్పీచ్ థెరపిస్టులు కావాలి. సో వీళ్ళందరినీ డిజైనింగ్ ఈ కాలేజ్లో వి ప్రూన్ అనమాట. ఓకే, సో ఇట్స్ అ ప్రాపర్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫిలియేటెడ్ కోర్సెస్. 2019లో స్టార్ట్ చేసాం. సో BSc ఈజ్ అ 4-year కోర్స్, 3+1 year internship. We've got MSc. Okay. And now we have got PGDEI అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా. ఓకే. సో ఈ 3 కోర్సులు స్టార్ట్ చేసుకొని దట్ ఈస్ రన్నింగ్ నా. 4వది వచ్చేటప్పటికి మా మల్టీ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్. ఓకే. రీహాబిలిటేషన్ we take up only for children below 12 years. We don't do
పోస్ట్ 12. సో దీంట్లో ఏం చేస్తామంటే మొదటి నుంచి మన ఫోకస్ ఎర్లీ ఇంటర్వెన్షన్. ఒక చైల్డ్ పుట్టంగానే వాడికి వినపడుతుందా, నార్మల్గా అన్ని డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, ఈ స్క్రీనింగ్స్లో వీ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. హియరింగ్ స్క్రీనింగ్ అనండి, డెవలప్మెంటల్ డిలే స్క్రీనింగ్స్ అనండి, ఇవన్నీ ఆ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి. అసలు ఈ మా ఏంటి అసలు ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది మ్యామ్ మీకు? గోస్ బ్యాక్ టు ద ఇనీషియల్ స్టేజ్ వెన్ డాక్టర్ గారు వాజ్ ట్రయింగ్ టు ఆపరేట్ ఆన్ కార్పొరేట్స్ అన్నీ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 8 to 5, స్ట్రెచ్ 6. బట్ డాక్టర్ గారికి ఒక్కొక్క సర్జరీ 4-5 hours పడితే ఎక్కువ సర్జరీలు చేయలేకపోయేవాళ్ళు. మనకి థియేటరు, కార్డియాలజీ ఇంపార్టెంట్, న్యూరాలజీ ఇంపార్టెంట్, ఆర్థో ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ, ఈఎన్టీ వాజ్ ఆల్వేస్ లెస్ ప్రయారిటైజ్డ్. సో మనదే మనం పెట్టుకుంటే పొద్దు నుంచి రాత్రి దాకా ఈఎన్టీఏ చేసుకోవచ్చు. వీ కెన్ ఫోకస్ మోర్ అండ్ డూ క్వాలిటీ సర్వీసెస్. డాక్టర్ గారి రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. హిస్ డయాగ్నోసిస్, హిస్ ట్రీట్మెంట్. సో బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ గ్రో ది ఇన్స్టిట్యూట్. అండ్ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. We have a wonderful theatre team and administrative team and my first employee is still working with me. Okay. That shows how we are treated. Yes. So I have around 15 employees who are there from beginning and have crossed more than 15-18 years with me. Okay. Great to know that. Yeah. And ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ చూసినా, ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా కానీ ఆల్వేస్ డబ్బుల కోసమే చూస్తూ ఉంటారు. మీకు అసలు ఫౌండేషన్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది మ్యామ్? బికాజ్ ఎంత కమర్షియల్గానే వెళ్ళొచ్చు కదా ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నప్పుడు. మన దగ్గరికి ఈ ఈఎన్టీ స్పెసిఫిక్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ రూరల్ క్యాంపెయిన్స్లో ఫ్రీ క్యాంప్స్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ వెన్ వీ వర్ డూయింగ్ ఆల్ దీస్ క్యాంప్స్ వీ యాక్చువల్లీ సా ఆర్ ఐడెంటిఫైడ్ లాట్ ఆఫ్ హియరింగ్ లాస్ కిడ్స్. So we actually wanted to do something and my foundation tagline says committed to cure deafness. So that's when the NGO evolved. మీరు స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ఉంది కదా మ్యామ్, దాని ద్వారా ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? మా రీసెర్చ్ ఫౌండేషన్ మా నుంచే ఇవాల్వ్ అయింది కాబట్టి we went through మా. Always the curiosity was hearing loss way too high. అంటే అసలు ఎంతమంది పిల్లలు అంటే హైజీన్ లేదు, డైలీ లేబరర్ పిల్లలు, వీళ్ళందరినీ మా దగ్గరికి అంటే ఐడెంటిఫై అయిన తర్వాత వీ వర్ సపోజ్ టు బ్రింగ్ దెమ్ అండ్ సే. ఆ ఇన్సిడెంట్స్ వాజ్ సో మచ్, వీ థాట్ ఆఫ్ రన్నింగ్ దీస్ ప్రోగ్రామ్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో నేను ఆల్మోస్ట్ రూరల్ క్యాంప్స్ చేసేదాన్ని. ఎక్కడ రొటీన్ బస్సులు కూడా పోయేవి కాదు. అంత మూలలకి వీ యూస్ టు డ్రైవ్ ది వెహికల్స్ అండ్ గో టు ఐడెంటిఫై చిల్డ్రన్. సో క్యాంప్స్ ఒకటి చేస్తాము రూరల్స్లో. వీ ఐడెంటిఫై చిల్డ్రన్ విత్ హియరింగ్ లాస్. వీ డూ ఆల్ ద బ్యాటరీ ఆఫ్ టెస్ట్ విచ్ ఇస్ సపోజ్ టు బీ డన్ ఫర్ ద చైల్డ్. అండ్ దెన్ హూఎవర్ ఇస్ రిక్వైర్డ్, హియరింగ్ ఎయిడ్ ఫిట్ చేస్తే హియరింగ్ ఎయిడ్, కాక్లియర్ ఇంప్లాంట్ అంటే అదొక సపరేట్ బాస్కెట్లోకి వెళ్ళిపోతుంది, వేర్ అగైన్ దెర్ ఇస్ అ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ విచ్ ఇస్ డన్. అండ్ దెన్ కాక్లియర్ ఇంప్లాంటేషన్స్ కూడా నేను we request donors and people to come forward to donate implants and do surgeries. ENT kabatti surgeries and therapy is done free from us. Okay. So from identifying to the complete solution, we work on this for మా రీసెర్చ్ ఫౌండేషన్. ఇంతకుముందు మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్నారు కదా మ్యామ్, అసలు అక్కడ ఏం చేస్తారు మ్యామ్ మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్స్లో? మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే డెవలప్మెంటల్ డీలేస్. కొంతమంది పిల్లలకు ఆటిజం ఈజ్ అ ఫేవరెట్ వర్డ్ విచ్ ఎవ్రీబడి ఈజ్ లిస్టనింగ్ నౌ, రైట్? సో ఆటిజం ఉన్నా, హైపర్ యాక్టివ్ ఉన్నా, తొందరగా స్పీచ్ రావట్లేదు అంటే మనకి మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ మైల్ స్టోన్స్లో పడిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ కూర్చుంటారు. లైక్ ఒక సైకాలజిస్ట్, ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఒక స్పీచ్ థెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, అట్లా ఫిజియోథెరపిస్ట్, వీళ్ళందరూ కలిసి ఆ డెవలప్మెంట్ డీలేస్లో ఉన్న చిల్డ్రన్కి వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ దే గివ్ దట్ ట్రీట్మెంట్. మేక్ షూర్ దట్ ద చైల్డ్ ఈజ్ ఇండిపెండెంట్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. యు నో దట్ ఫేమస్ సామెత మొక్కై వంగనేది. సో దానికి ఎర్లీ ఇంటర్వెన్షన్ మ్యాచెస్. సో ద ఎర్లీ యూ ఐడెంటిఫై,
the best treatment can be given and independent the child becomes. See, overallగా దీని అన్నిటికీ ఏంటంటే హియరింగ్ మీద వర్క్ చేసిన, డెవలప్మెంటల్ డిలేస్ మీద వర్క్ చేసిన, ఇట్స్ టు మేక్ దట్ హ్యూమన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్, నాట్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీ. ఎస్ మ్యామ్. అండ్ మా రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు ఏ స్టేట్స్లో స్ప్రెడ్ అయింది మ్యామ్? లేదండి, ఇట్స్ ఓన్లీ హియర్. హాస్పిటల్ హ్యాస్ బ్రాంచెస్. వీ హ్యావ్ వన్ ఇన్ కోల్కతా అండ్ వన్ ఇన్ నవీ ముంబై. అది కూడా రీసెంట్గా పెట్టాం. ఇంతకుముందు మీరు వేరియస్ విలేజెస్లో చేస్తున్నామన్నారు కదా మ్యామ్, లైక్ మెడికల్ క్యాంప్స్ లాంటివి పెడుతున్నారు. సో ఇట్లాంటివి ఎన్ని ప్లేసెస్లో పెట్టారు మ్యామ్ ఇప్పటి వరకు? In numerous, Andy. We have been working on this particular project from almost 2006 and 7. So I think there were months when we used to do around 40 camps per month. Okay. So I'm a Rotarian also, a proud Rotarian, and I have been supported by Rotary also. ఒక acoustic hearing mobile screening van ఇచ్చారు. Okay. So it was given to me, and then with that also it is much more easy for me to go to the rural. So almost nelakoka 5 to 8 camps with the van, and other than the camp with ENT screening aithe we do around 15-20 camps per month. ఈ స్క్రీనింగ్ అనేది ఏదైనా స్పెసిఫిక్ ఏజ్ వాళ్ళకే చేస్తారా లేకపోతే అందరికీ చేస్తుంటారా? వెరీ నైస్ క్వశ్చన్. ఇట్స్ అ న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్. సో మా హాస్పిటల్లో ఆల్ ద చిల్డ్రన్ జస్ట్ బార్న్ నుంచి 2 years వరకు వీ ఆస్క్ ఎవ్రీబడి టు అండర్గో దిస్ న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. దాంట్లో ఒక టెస్ట్ రన్ చేస్తారు విచ్ షోస్ వెదర్ యువర్ హియరింగ్ ఈజ్ నార్మల్ ఆర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద హియరింగ్. సో దిస్ న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్. నెక్స్ట్ యూ హ్యావ్ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, ఆటోఎకస్టిక్ ఎమిషన్స్ అంటారు దాన్ని. దాని తర్వాత బెరా అండ్ ఏఎస్ఎస్ఆర్. దిస్ ఇస్ ద బ్యాటరీ ఆఫ్ టెస్ట్ విచ్ వీ రన్. రూరల్స్కి వెళ్ళినప్పుడు కూడా వెరెవర్ యూ ఐడెంటిఫై ద చైల్డ్ విత్ హియరింగ్ లాస్ ఆన్ ద స్క్రీనింగ్, ఇమీడియట్గా మిగతా టెస్టులు కూడా చేస్తాం. ద స్క్రీనింగ్ వ్యాన్ ఈజ్ ఎక్విప్డ్. ఓకే. సో ఓన్లీ 0 నుంచి 2 years పిల్లలకే చేస్తున్నాను. అంతవరకు చేస్తే చాలు కదా, అప్పటికల్లా ఐడెంటిఫై అయిపోతే దిస్ ఈజ్ అగైన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్. ఎర్లీ స్క్రీనింగ్ పెద్దవాళ్ళకి ఉంటే మ్యామ్ ఎనీబడి కెన్ గెట్ అ హియరింగ్ స్క్రీనింగ్ డన్. సో నవడేస్ ద హోల్ స్టోరీ ఈజ్ విత్ ఇయర్ పాడ్స్ అండ్ బ్లూటూత్స్ ఆల్ ఓవర్. సో మాలో వీ హ్యావ్ అ స్పెషల్ టెస్ట్ కాల్ హియరింగ్ సెన్సిటివిటీ టెస్ట్, విచ్ యూ కెన్ కమ్ గెట్ యువర్ స్క్రీనింగ్ డన్. మీకు హియరింగ్ లాస్ ఎప్పటి నుంచి వస్తుంది అనేది మేము చెప్పగలుగుతాం. అప్రాక్సిమేషన్. ఓకే, నెక్స్ట్ 5 years యూ విల్ స్టార్ట్ వి గెట్ యువర్ హియరింగ్ లాస్ అనేది చెప్తాం. ది హెడ్సెట్స్ డోంట్ ట్రబుల్ అండి. హెడ్సెట్స్ డోంట్ ట్రబుల్, బట్ ఎనీథింగ్ ఆఫ్టర్ 2-3 hours విత్ హై వాల్యూమ్ ఈజ్ నాట్ రైట్. ఇయర్ పాడ్స్ ఉంటాయి చూడండి, దాట్ ఈస్ వెరీ బ్యాడ్. సో నాట్ లాంగ్. సో ఇప్పుడు మీరు ఇది చేస్తున్న క్రమంలో లైక్ వేరియస్ విలేజెస్లో మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంటారు కదా, చేస్తున్నప్పుడు మీరు చూసినటువంటి ఏదైనా మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఓ ఎస్, హియరింగ్ స్క్రీనింగ్ ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ బ్రహ్మాండంగా ఎవ్రీబడి ఈజ్ టాకింగ్, బట్ వే బ్యాక్ ఇన్ 2005-6 when we actually wanted to go and do camps, ఐడెంటిఫై అయిన పిల్లలు ఉండేవాళ్ళు. పేరెంట్స్ నెవర్ యూస్ టు యాక్సెప్ట్. అలా ఏమన్నా చెప్పంగానే మీరు వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. మా తెలుసు మా పిల్లలందరూ బాగానే వింటున్నారు, మీరు వెళ్ళిపోండి అని అనేవాళ్ళు. దేర్ వర్ ఐ మై సెల్ఫ్, ఐ వాజ్ గోయింగ్ ఫర్ ద క్యాంప్స్ మై సెల్ఫ్ అండ్ ఐ యూస్ టు ఫేస్ దిస్. దేర్ వాజ్ అ చైల్డ్ హూ వాజ్ ఐడెంటిఫైడ్ అండ్ ఐ టోల్డ్ ద మదర్, పిల్లని తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఇంటికి. సో నేను ఐ వాజ్ నాట్ రెడీ టు లీవ్, సో ఐ వెంట్ విత్ సర్చింగ్ ఇల్లు ఎక్కడ. ఊళ్ళల్లో కదండి, ఎవ్రీబడి నోస్ వేర్ సంబడి ఈజ్ స్టేయింగ్. సో ఇల్లు అనే డోర్ నాక్ చేస్తే షీ సెడ్ నేను డోర్ తీయను అని చెప్పింది. అమ్మ ఫ్యాక్ట్ ఇది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయి మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, అట్లీస్ట్ నా మాట వినండి అని చెప్పి దెన్ ఐ హ్యాడ్ టు. షీ జస్ట్ లైక్ నాకు అన్నీ తెలుసు, నువ్వు పోమ్మ అంది. ఐ డెంట్ లీవ్. అగైన్ ఐ వాజ్ టాకింగ్ టు హర్, ట్రై టాకింగ్, టోల్డ్ ఆ సర్పంచ్కి వాళ్ళకి, అండ్ దెన్ ఆఫ్టర్ 2-3 months షీ కేమ్ బ్యాక్ హర్ సెల్ఫ్. సో ఐ సక్సీడెడ్ దట్ వే. ఎస్ మ్యామ్. సో మీరు చేస్తూ ఉంటారు కదా మ్యామ్, క్యాంప్స్ ఇవన్నీ చేస్తుంటారు. అసలు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు? లైక్ ఇప్పుడు మా దగ్గరికి మీరు విలేజెస్కి రారు అనుకోండి, ఒకవేళ మా దగ్గర ఎవరికైనా అట్లా ఉంది అని ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయొచ్చు? సార్ వితౌట్ హియరింగ్ స్క్రీనింగ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే. ఇప్పుడు కూడా అండి, ఈవెన్ టుడే ఐ హ్యావ్ పీపుల్ హూ ఆర్
గెటింగ్ మీ బేబీస్ విత్ 1.6 year అంటే 1 year 6 months 1 year 9 months ఇన్ని రోజులు ఏం చేసిండ్రమ్మా అంటే మాకు తెలియలేదండి అంటారు. సి జస్ట్ స్మాల్ అబ్జర్వేషన్ వెన్ ద చైల్డ్ ఇస్ నాట్ రెస్పాండింగ్, ఓకే, లైక్ ఒక్కసారి పిలవంగానే 2 సార్లు పిలవంగానే పలకలేదు, ఈజ్ సంథింగ్ టు బి నోటిస్డ్. విజిల్, కుక్కర్ విజిల్ వస్తుంది, షీ డింట్ రియాక్ట్ టు ఇట్ దేర్. ఓకే, యూనో డోర్ బెల్, డోర్ నాక్, ఎవరో ఒకళ్ళు ఒక్కసారి ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్ విల్ బీ రియలీ గుడ్. నాకు నిన్న మొన్న వచ్చిన కూడా ఒక బేబీ వచ్చింది 1 year 8-7 months హూ ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ అమ్మా ఆప్కో కితనే బచ్చే అంటే 2 అన్నది. మరి సునైనే దేరా అంటే నీకు తెలియలేదా అంటే గౌర్ నై కరే అన్నది. అండ్ షీఈస్ 1 year 8 months నా. సో ఇక్కడ మా పెయిన్ ఏంటంటే ఇఫ్ యూ ఐడెంటిఫై ద చైల్డ్ ఎట్ 6 months, యూ కెన్ ట్రీట్ ద చైల్డ్ ఎట్ 9 months. వెన్ యూ ట్రీట్ ద చైల్డ్ ఎట్ 9 months, దెర్ ఈస్ నో థెరపీ నీడెడ్. ఓకే, బికాస్ హియరింగ్ లేకపోతేనే మాట్లాడలేరు. సో న్యూరల్ ప్లాస్టిసిటీ గోస్ హై యాజ్ యూ గ్రో. ఇప్పుడు చిన్నపిల్లల్ని నీళ్ళల్లో వేసేస్తే వాళ్ళు స్విమ్ చేసుకుంటూ పైకి వస్తారు. ఇట్స్ ప్రూవన్. ఇఫ్ లైక్ వీ గో డౌన్, రైట్? సో ది ఎర్లీ ద ఏజ్ ద బెటర్ ఆర్ ద రిజల్ట్స్. అంతే. సో ఇప్పుడు మీరు చేస్తున్న టైంలో మ్యామ్ లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 26 years ఆఫ్ జర్నీ మీరు ఏంటి దాంట్లో ఉండబట్టి. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీకు ఏదైనా మూమెంట్ అనిపిస్తుందా మ్యామ్, ఐఎమ్ హ్యాపీ నౌ టుడే, ఈరోజు నాకు చాలా మంచి నిద్ర పట్టింది? ఎవ్రీ డే. సో అది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే ఎవ్రీ డే సిచ్యువేషన్స్ ఆర్ ఎవ్రీ డే. ఇట్స్ ఆల్ అబౌట్ సర్వీస్ అండి. దెర్ ఈస్ సంబడీ హూస్ ట్రస్టింగ్ యూ అండ్ వస్తున్నారు. నన్ను నమ్మి ఎక్కడికి రమ్మంటారంటే హాస్పిటల్కి రండి, డాక్టర్ గారు బాగా చూస్తారు. ఐఎమ్ నాట్ అ డాక్టర్, రైట్? సో ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ టు గైడ్ దెమ్, రైట్? సంబడీ కాల్స్ మీ, ఐ హ్యావ్ అ బ్యాడ్ సో అండ్ సో ప్రాబ్లమ్, సో ఏం చేయమంటారు అని. నువ్వురా నేను చూపిస్తాను. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేదాకా ఎవరైనా మంచి కేర్ ఇస్తే దట్స్ ఇట్. That's the blessings you get. And maybe I'm so successful, I'm so happy. Today I don't have any wants and needs. I'm happy. I sleep very well. Problems under life lo untai. But the satisfaction in your profession, it's kind of, for me, amazing. Yes, ma'am. And సునీత గారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అనేసి వింటున్నాను మ్యామ్. లైక్ ఈఎన్టీ హాస్పిటల్స్లో చూస్తూ ఉంటారు, రీసెర్చ్ దగ్గర ఉంటారు. ఇది కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కింద నాట్ ఓన్లీ ఈఎన్టీకి రిస్ట్రిక్ట్ అయి ఉండకుండా రొటేరియన్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇంత టైం ఎలా ఉంటుంది మ్యామ్ మీకు అసలు? ఏం లేదు, అన్నీ వదిలేసి తిరగడమే. ఐఎమ్ లైక్ earlier there were days when the hospital needed me. I was working 15, 16, 18 hours. But today there's a beautiful team. Every unit is headed by a HOD. Okay. So when they are delivering the jobs perfectly, my need is gone. All they need to do is report, which I am getting it. So obviously I get that extra mile. So I work in those times. And Rotary aina, service camps aina, activities aina, it is all in-house. All what we do, మీరు ENT hospital చూస్తే we have an auditorium, we have classrooms, we have everything there. So majority of them are in-house. Okay. So a perfect team, good infrastructure, time. మ్యామ్, సో మ్యామ్ మా రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఎంతసేపు హైదరాబాద్కి లిమిట్ అయింది కదా మ్యామ్. సో వై ఆర్ యూ నాట్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ దిస్ ఇన్ అట్లీస్ట్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్? Telugu speaking states ki we are kind of available, yes, but if you talk about Andhra, we are not. We would definitely like to extend our support services over there also. Koncham supporting hands dorukite, we will definitely look into it. And cochlear implant itself is quite of expensive story. Ante హియరింగ్ లేని వాళ్ళకి హియరింగ్ సపోర్ట్ చేయటం, ఇట్స్ లైక్ యు ఆర్ గివింగ్ అనదర్ ఇయర్ లిటరలీ అండ్ ఫర్ లైఫ్ టైమ్. సో ద డివైస్ అనండి, ఎలక్ట్రానిక్స్ అనండి, వీ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ద కాస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ క్వైట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇట్స్ నాట్ ఈజీ.
So if anybody can come forward and say, okay, now please identify children, I am there to support you for 10-15 kids, nothing like that. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు మీరు చేయడానికి రెడీగా ఉన్నారు మ్యామ్ అన్ని ప్లేసెస్లో. ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ కంపెనీ ఇప్పుడు లైక్ సిఎస్ఆర్ మ్యాండేట్ అనేది వచ్చింది కదా మ్యామ్. సో ఏదైనా సిఎస్ఆర్ కంపెనీస్ని మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా ఇప్పటి వరకు? We trying andi. Yes, ma'am. Initially now I'm having a small team. We have recently started. Inni rojulu to stabilize the hospital and the foundation took time, but now we are seriously working on the kind of results we can get on the hearing loss kids. We have approached few corporates and we look forward for a support from all of them. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు కదా మ్యామ్. లైక్ 26 years నుంచి చాలా ప్లేసెస్లో స్క్రీనింగ్ క్యాంప్స్ పెట్టారు. ఇది కాకుండా ఎవరైనా వాళ్ళ విలేజ్లో స్క్రీనింగ్ క్యాంప్ లాంటిది ఏమైనా పెట్టాలి అనుకుంటే మా రీసెర్చ్ నుంచి ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు మ్యామ్ మిమ్మల్ని? It is just that we are a call away. My central calling unit 9000185185, we are always available. And question asked, the person will guide you to the right HOD ఓకే. and in charge of that particular project. And anytime we can come anywhere. ఎంత దూరమైనా యూజువలీ ఐ డోంట్ స్టాప్ పీపుల్. మన టీమ్ రెడీగా ఉంటుంది అండ్ దే కమ్ దేర్ టు డూ ద క్యాంప్స్. లైక్ వీ డిడ్ లాట్ ఆఫ్ క్యాంప్స్ ఇన్ గుంటూరు, మంగళగిరి, విజయవాడ, ఇటువైపు అన్నీ చేసాం. సో ఎనీ టైమ్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు డూ ద క్యాంప్స్. ఇట్స్ జస్ట్ దట్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు డూ వీఆర్ అ కాల్ అవే. ఓకే. సో అక్కడ ఏదైనా క్యాంప్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? ఏముండదండి, స్క్రీనింగ్ వ్యాన్ వస్తుంది, దాంట్లోనే ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అండ్ ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ టు మేబీ అ లిటిల్ సపోర్ట్ టు ఎలక్ట్రిసిటీ ఫర్ ద వ్యాన్ అండ్ సపోర్ట్ ఫర్ మై టీమ్ హూ కమ్స్ దేర్. అదర్ దెన్ దట్ మేజర్ ఎక్స్పెండిచర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్. ఓకే. సో ఇప్పుడు చాలామంది పిల్లలకి కొంతమందికి ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్, హియరింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మాట్లాడలేకపోవడం. సో మీరు 0 to 2 years వరకు మీరు ఫ్రీగా చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి. ఇది కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళకు ఒకవేళ కావాలనుకుంటే ఎట్లా సజెస్ట్? సార్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ పర్సన్ హూ కెనాట్ ఎఫర్డ్, ఎస్, we will try to seek funds from some CSR. We will put it out saying, you know, there is a requirement of this particular thing and we can support the elderly also. So my research foundation is committed to cure deafness lo idi adi rendu vastayi. We are always there to support any kind of but yes, they should be eligible. That's the first and most important criteria. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హాస్పిటల్స్ పైన స్పెండ్ చేస్తున్నారు మ్యామ్, సిఎస్ఆర్స్ కూడా హెల్త్ పైన ఎక్కువ చేస్తున్నారు. సో అందులో కూడా చాలా మనం చూసింది కూడా క్యాన్సర్ పైన చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే ఇష్యూస్ పైన చేస్తున్నారు, మెన్స్ట్రేషన్ పైన కానీ వీటి మీద వర్క్ చేస్తున్నారు. కానీ ఏ సిఎస్ఆర్ కూడా స్పెసిఫిక్గా ఏంటి పైన అనేది వర్క్ చేయట్లేదు కదా మ్యామ్. సో అటు సైడ్ మీరు ట్రై చేసినప్పుడు యాక్చువల్లీ అండి, సిఎస్ఆర్ అనగానే ఇంపాక్ట్ నీడ్ కార్డియాలజీకి ఇస్తారు. అంటే ఎనీథింగ్ విచ్ ప్లేస్ విత్ లైఫ్ ఈస్ ట్రీటెడ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ హియరింగ్. నేను ఐ వర్క్ విత్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ whom I showed them, even if everything is all right and you can't hear, how it affects the family. అంటే ఒక వినపడని వాళ్ళకి ఉంటే వాడికి ఎప్పుడో ఒకళ్ళు చేతి పట్టుకొని తీసుకెళ్ళాలి. మీరు అదే హియరింగ్ ఇచ్చేస్తే వాడికి వాడు వెళ్తాడు, ఉద్యోగం చేసుకుంటాడు, సంపాదించుకుంటాడు, ఫ్యామిలీకి ఇండిపెండెంట్గా హీ కెన్ లీడ్ హిస్ లైఫ్. సో మెనీ పీపుల్ థింక్ హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటే is it really required ani. So I am trying my level best to show that even a deaf person is a dependent person. Yes ma'am. So at least a good hearing aid ki kani manam support chesna sare. When we talk cochlear implants, when hearing aids, you know, literally don't support and he is not benefited out of hearing aids, we talk cochlear implants. It is an expensive affair and it is not life threatening. Yes. Andukani people go back, but now I am putting my entire effort దీని కోసమే to make people understand ఒక deaf person ఇంట్లో ఉంటే they might, you can't leave them all alone because రోడ్డు మీద పోతే హార్న్ వినపడదు, you know, they will be lost. అందుకని hearing is also equally important like any other disability.
అనేది ఐఎమ్ బీన్ ఎంఫసైజింగ్. సమ్ టైమ్స్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. అంతే కదండి. వాళ్ళకి ఒకవేళ అదన్నీ కరెక్ట్గా వినపడితే మంచి జాబ్లో కూడా సెటిల్ అవ్వడం, అబ్సల్యూట్లీ. కొంతమందికి అది లేకపోవడం వల్ల కూడా మంచి జాబ్స్లలో ఉండడానికి మొహమాట పడుతుంటారు, బ్యాక్ స్టెప్ కూడా వేస్తుంటారు. అండ్ అమేజింగ్ ఈజ్ మీరు చిన్నప్పటి నుంచే ఐడెంటిఫై చేసి ఇచ్చిన వాళ్ళకి మా దగ్గర పిల్లల్ని చూస్తే యూ విల్ నాట్ ఐడెంటిఫై దట్ దే ఆర్ వేరింగ్ అ కాక్లియర్ ఇంప్లాంట్. అంత ప్రిటీ మచ్ నా కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. సో ఆల్ ద వైల్ if you do the implant after maybe 12 years, 15 years, all what we can support them is they can become independent. Speech anta perfect ga ochina rakapane, at least they don't depend on intlo vallan, they have to take them out. Yes. So at least still they can lead an independent life. Yes, ma'am. Yeah. So if someone want to come forward, ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఎట్లా సపోర్ట్ చేయొచ్చు మ్యామ్? రీసెర్చ్ ఫౌండేషన్ రకరకాల facility. We can do a rural camp. You can support children for hearing aids. You can support for cochlear implants. And there is mana multi-rehabilitation center lo kuda. There are many children whose parents are like, you know, go for daily labor and minimal salary income unna vallaki. So you can support the families also. Yes, because treatments avanni I can assuredly say we don't charge them anything, but you can support those families. Yes. By you know travel anandi, food anandi. చాలా మంది ఉన్న ఊరు వదిలేసి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఈవెన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ రోజుకి 2 పూటలు తిన్నా సరే ఇట్ ఈస్ కాస్టింగ్ బాంబ్. సో దోస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఈజ్ ఆల్సో వాట్ వీ లుక్ ఫార్వర్డ్. మా రీహాబిలిటేషన్ సెంటర్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీ and మా రీసెర్చ్ ఫౌండేషన్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీ ఈజ్ కైండ్ ఆఫ్ నీడ్స్ అ లాట్ ఆఫ్ మనీ. We always look forward for people who can support us and CSRs who can club with our organization to show the impact in the children's life, the family of the child, making the family independent. And I can also be accommodative, saying, you know, now we are only trying to have a team of members of 6 people who are running with 40 kids. But if I get support from, you know, the so-called CSR companies or CSR donors, I will be able to do this in double impact. I can get another team and I can increase the infrastructure and accommodate more kids who are in need of this particular thing. Again, that's because early identified, early treated will become independent soon. సో ఈ నెక్స్ట్ ఒక 5 yearsలో మా రీసెర్చ్ ఫౌండేషన్ ఎక్కడ చూడాలనుకుంటున్నారు మ్యామ్? Right now, as I told you, we have around 30-40 cochlear implants happening in a year, for which I give 2 years of AVT training free, which is again costing a lot. And therapy is also like on daily basis, it's quite huge. Alone I don't think I'll be able to go far, but if I can get good people who can support, understand the theme of the entire work, early identification, early intervention, it'll be really happy to see more. Ante at least oka 3-4 వేల మంది పిల్లల్ని మనం ఈ సెంటర్లోకి తీసుకుని వాళ్ళకి త్వరగా ట్రీట్మెంట్లు ఇచ్చి టు మేక్ దెమ్ ఇండిపెండెంట్ ఈజ్ వాట్ ఐ లుక్ ఫార్వర్డ్. అండ్ ద మోర్ ఇండిపెండెంట్ చిల్డ్రన్ ఆర్, ద మోర్ హ్యాపీస్ ద ఫ్యామిలీస్ ఆర్. స్పీచ్ అండ్ హియరింగ్ ప్రొఫెషనల్స్ అండ్ రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, దీనికి రిక్వైర్మెంట్ ఇన్ ద సొసైటీ ఈజ్ బికమ్ టూ మచ్. సో మై ప్లాన్ ఈజ్ టు run a center or a college educational institute where we can prune more number of rehabilitation specialists, because today's generation, the kind of phone usage, the kind of advanced technology people are in, children are having lot of developmental delays and lot of anxiety issues, and so rehab professionals requirement also will be becoming more. So I am looking forward to make a beautiful college addressing all these kind of courses, which more number of children can be pruned into support system. So
vision is to have a beautiful center which can accommodate at least 1,000 kids, where we can, on requirement basis low, support these kids with developmental delays and or whatever rehabilitation low, whatever best we can do. And to give so much of service to the required, we need professionals also equally. So professionals ni tayar చేసేటప్పుడు what is required is a space, good teacher, and more number of students to accommodate, so that by next year we get 50 professionals in hand. So ఇది చేయడానికి స్పేస్ కావాలి, బిల్డింగ్ కావాలి, and we are always looking forward for people who can support us on this particular cause. Vision is to have a beautiful multi-rehabilitation center to make sure children of these kind of issues are addressed, with children with developmental delays are addressed and made independent, so that the family becomes independent. సో అసలు బేసికలీ చూస్తే ఇప్పుడు బయట చూస్తే చాలా డిసీజెస్ లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా మ్యామ్. ఇట్లాంటి వాటిలో అసలు ఏంటి అంత ప్రియారిటైజ్ ఎట్లా చేస్తున్నారు మ్యామ్? బికాస్ కార్డియాలజీకి ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, మిగతా చాలా వ్యాధులు ఉన్నాయి. వీటిలో అసలు ఈఎన్టీకి ఎందుకు అంత ప్రియారిటైజ్ చేస్తున్నారు? దానివల్ల అంత నీడ్ ఉందంటారా? నేను ఈఎన్టీ వినడానికి అందరూ చిన్నదే అనుకుంటారు, కానీ వెన్ యూ యాక్చువల్లీ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్, హియరింగ్ లాసే తీసుకోండి. మీకు మీ పిల్లలు వినపడట్లేదు అని అంటే ఆ పేరెంట్స్కి, ఆ ఫ్యామిలీకి ఎంత పెయిన్ ఉంటుంది. సరే, ఎమోషనల్ పెయిన్, బర్డన్ పక్కన పెడితే దే విల్ బికమ్ డిపెండెంట్. సో ఆల్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్, బతికున్నాము కానీ డిపెండెంట్ ఉన్నాము, బతికున్నాము బట్ ఏం జరుగుతుందో యూ డోంట్ ఎంజాయ్ లైఫ్, యూ డోంట్ లిసన్ టు ద బర్డ్స్, యూ డోంట్ లిసన్ టు ద వాటర్ సౌండ్, యూ డోంట్ లిసన్ టు ద సో బ్యూటిఫుల్ నేచర్ అరౌండ్ యూ. సో అది కూడా ఈక్వల్ అంటే అనిపిస్తుంది నాకు చాలాసార్లు. బతికితే యూ షుడ్ హ్యావ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎవ్రీథింగ్, కళ్ళు, ముక్కు, చెవి అన్నీ బంద్ చేయాలి. వెన్ యూ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ కరెక్టింగ్ ఇట్, గెట్ ఇట్ కరెక్టెడ్. సో ఈఎన్టీలో వినబడని వాడిని అడగండి, ఇప్పుడు వింటే ఎంత బాగుంది అనేది. దెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హౌ టు డూ, వాట్ టు డూ, యూ విల్ అండర్స్టాండ్. సో కార్డియాలజీ, ఎస్, మనం బతుకుంటేనే కదా మిగతావన్నీ అంటారు, బట్ అన్నీ బాగుండి వినపడకపోతే, అండ్ వెన్ యూ హ్యావ్ అ కరెక్షన్ ఫ్యాక్టర్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గెట్ కరెక్టెడ్. అండ్ బట్ అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటైజేషన్. ఇంపాక్ట్ అనేది ఒక లైఫ్లో ఒక చైల్డ్కి మనం హియరింగ్ రీస్టోర్ చేస్తే వాళ్ళ మాటల్లో మీరు వినాలి, వాట్ ఇట్ ఫీల్స్ లైక్ when you don't hear, what it feels when you hear everything around you. అమ్మ పిలిస్తే పలకాలి, అమ్మ ఎవరిని పిలుస్తుంది? సో అమ్మ పిలిచినప్పుడు ఆ అనాలి. అమ్మ పిలుపుకి మనము అమ్మ వస్తున్నా అనే దానికి కూడా యూ షుడ్. సో దట్స్ విత్ హియరింగ్, రైట్? సో దట్ ఎమోషన్ ఆల్సో క్యారీస్ అలాంగ్. నాట్ ఓన్లీ బీయింగ్ ఇండిపెండెంట్, ఇట్స్, ఐ థింక్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. And hearing is equally important like all the other organs or all the other issues. మీరు మా ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఏం మెసేజ్ ఇస్తారు మా? హియరింగ్ ఎయిడ్స్ ఓన్లీ వినపడకపోతే, చిన్నప్పటి నుంచి వినపడకపోతే కాదు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏజ్, రిలేటెడ్ టు ది ఏజ్, హియరింగ్ లాస్ వస్తుంది. మేము ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్ ఇస్ ఆఫ్టర్ 50-60 వినపడట్లేదు అంటే ఎల్డర్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ వేర్ ఎ హియరింగ్ ఎయిడ్. దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటం అంటే గ్రూప్ కాన్వర్జేషన్స్ మానేస్తారు, ఇమీడియట్గా ఒక 10 అడుగులు దూరంలో కూర్చుంటారు ఎవరు పిలవద్దని, ఆటోమేటిక్గా గుళ్ళోకి వెళ్ళిపోతారు, గుళ్ళోకి వెళ్ళి ఒక పిల్లర్ దగ్గర కూర్చుంటారు. They move away from the society and the general activities. Not only that, ఇంట్లో వాళ్ళకు కూడా it becomes a lot of problem. డోర్ బెల్ వినపడదు, పక్క రూమ్లోంచి అమ్మ అని పిలిచినా, నాన్న అని పిలిచినా వినపడదు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ విన్ హ్యావింగ్ అ క్వాలిటీ లైఫ్. సో ఐ థింక్ యూ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ అండ్ యూ హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్
going for hearing aids, you should do it. And coming to the younger generation, technology is very good. For us, cochlear implants to hearing aids, everything in technology, we are able to give so much back to a person with a hearing loss. Kani excessive phonelu, earphonelu, all these things are leading to lot of problems. So it's always better to draw a line for things and stay healthy and happy. Final question, ma'am. If you would like to thank someone for your life, whom would you like to thank, ma'am? First, my parents, whom without I'm no existence. My husband, who has been a major background support for me, and I think the patients who have all trusted in us, and finally my team who is still trusting me and is with me. సో థ్యాంక్ యూ సునీత గారు. ఈరోజు మా షోకి వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని అండ్ మీరు చేసినటువంటి మంచి పనులను మా ప్రేక్షకుల కోసం పంచుకున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much. Thank you, ma'am.